నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తా ప్రసారానికి స్వాగతం. నేను శ్రీనివాస్ భోగిరెడ్డి. ముందుగా ప్రధానాంశాలు. 4 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో మోగిన ఎన్నికల నగారా. అస్సాంలో 3, పశ్చిమ బెంగాల్లో 8, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఒకే విడతలో ఎన్నికలు. మే 2న ఫలితాలు. నూతన సంస్కరణలకు నాంది పలికిన కేంద్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతి. 80 ఏళ్లు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కావాలన్న ప్రధాని. ఆత్మనిర్భర్ భారత్కు చోదక శక్తులు, రైతులు, ఎంఎస్ఎంఈ, అంకుర పరిశ్రమలేనని వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష. జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతల అప్పగింత. 3వ విడత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం సమీక్ష. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా టీకా వేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు సూచన. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. అంతేకాకుండా తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవటం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా మనందరం కూడా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాల్లోకి వెళితే 4 రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంత శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన వివరాలను సీఈసీ సునీల్ అరోరా ఈ సాయంత్రం ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు. వీటితో పాటు 16 రాష్ట్రాల్లోని 34 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో ఉప ఎన్నికల కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు చూద్దాం. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. అస్సాంలో 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అదే రోజున తమిళనాడు, కేరళలో ఖాళీగా ఉన్న 2 పార్లమెంటు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతాయని అరోరా తెలిపారు. గతంలో 7 దశల్లో ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 27 నుండి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పోలింగ్ జరిగిన అన్ని ప్రాంతాల్లో మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తామని సునీల్ అరోరా ప్రకటించారు. ఈసారి ఎన్నికల నిర్వహణలో పలు సంస్కరణలకు సీఈసీ నాంది పలికింది. ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పించిన సీఈసీ చరిత్రలోనే తొలిసారిగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థితో పాటు 4 మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఈ 4 రాష్ట్రాల్లో పోటీపడే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును 30,80,000 రూపాయలకు పెంచింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులనైనా సి-విజిల్ యాప్ ద్వారా తెలియజేయవచ్చునని సీఈసీ తెలిపారు. 24 assembly constituencies shall be going for polls during these elections. 18.68 crore electors will cast vote at 2.7 lakh polling stations in these states and UT of Puducherry. More than 3 lakh service vote electors will be availing the facility of electronic transmitted postal ballot system, that is EDPBS. The norms for the polling personnel and the security personnel remain the same. And although we try that, our CEOs try that the auxiliary polling stations, as we call them, are near the original polling stations so that we can kind of optimize on the utilization of manpower. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సునీల్ అరోరా వెల్లడించారు. గడిచిన ఎన్నికలతో పోల్చుకుంటే 30% వరకు పోలింగ్ కేంద్రాలను పెంచామన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 18,69,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించిన ఎన్నికల సంఘం వీరి కోసం 2,70,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్-19 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ మరోసారి పొడిగించింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ పూర్తి స్థాయిలో అదుపులోకి రానందున నిబంధనల్ని మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయించింది. కోవిడ్ కట్టడికి గతంలో సూచించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అలాగే
కంటైన్మెంట్ జోన్లలో నిఘా కొనసాగాలని సూచించింది. కొత్తగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థిక, సాంకేతిక సమ్మిళితమైన ఫిన్టెక్ రంగంలో వచ్చే 5 ఏళ్లలో వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ సేవా రంగంలో బడ్జెట్ కేటాయింపులపై జరిగిన వెబినార్ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్కు రైతులు, ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు నిజమైన చోదక శక్తులని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇవ్వడంతో బలహీనపడిన బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. బ్యాంకింగ్, బీమా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పాల్గొనాలని ఆయన సూచించారు. अभी देश की बहुत जरूरत है. गरीबों और वंचितों के संरक्षण देने के लिए ये बहुत आवश्यक है. पब्लिक सेक्टर को मजबूत करने के लिए इक्विटी कैपिटल इन्फ्यूजन पर बल दिया जा रहा है. इसके साथ साथ एक नया एआरसी स्ट्रक्चर भी बनाया जा रहा है जो बैंकों के एनपीएस का ध्यान रखेगा. ये एआरसी इन लोन्स को फिर फोकस तरीके से एड्रेस करता रहेगा. इससे पब्लिक सेक्टर बैंक मजबूत होंगे और उनकी लैंडिंग की क्षमता बढ़ जाएगी. आत्मनिर्भर भारत सिर्फ बड़े उद्योगों या बड़े शहरों से नहीं बनेगा. आत्मनिर्भर भारत गांवों में, छोटे शहरों में, छोटे छोटे उद्यमियों के, सामान्य भारतीयों के परिश्रम के योगदान का उसमें बहुत महत्व है. आत्मनिर्भर भारत किसानों से कृषि उत्पादों को बेहतर बनाने वाली इकाइयों से बनेगा. आत्मनिर्भर भारत हमारे एमएसएमई से बनेगा, हमारे स्टार्टअप से बनेगा. और आत्मनिर्भर भारत की एक बड़ी पहचान हमारे स्टार्टअप्स, हमारे एमएसएमई होंगे. अब ये देश के फाइनेंशियल सेक्टर की जिम्मेदारी है कि गांवों और छोटे शहरों में पल रही इन आकांक्षाओं की पहचान करके उनको आत्मनिर्भर भारत की ताकत बनाएं. आप सभी भली भांति जानते हैं कि हमारे फिनटेक स्टार्टअप्स आज बेहतरीन काम कर रहे हैं और इस सेक्टर में हर संभावनाओं एक्सप्लोर कर रहे हैं. कोरोना काल में भी जितनी स्टार्टअप डील्स हुई हैं उनमें हमारे फिनटेक की हिस्सेदारी बहुत अधिक रही है. ఇక మిగతా వివరాలు చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయిన సీఎం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులకు ఎన్నికలకు సంబంధించిన కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మరో మంత్రి గంగుల కమలాకర్కు హైదరాబాద్ జిల్లా పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవి విజయానికి పాటుపడాలని సూచించారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు 6 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నుంచి బరిలో దిగిన 3 తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో కపిలవాయి దిలీప్ కుమార్తో పాటు మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి బరిలోకి దిగిన వారి సంఖ్య 93కు తగ్గింది. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి బరిలోకి దిగిన మరో 3 కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ 71 మంది బరిలో మిగిలారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తున్న ప్రకటనలకు, ప్రభుత్వం చెబుతున్న మాటలకు పొంతన లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఇప్పటి వరకు 32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని టీఎస్పీఎస్సీ చెబుతుంటే ప్రభుత్వం మాత్రం 132,000 ఖాళీలు భర్తీ చేసినట్టు చెబుతోందన్నారు. వివిధ విభాగాల్లో ఖాళీలకు మంత్రి కేటీఆర్ ప్రకటించిన లెక్కలకు ఏమాత్రం పొంతన లేదన్నారు.
షాడో ముఖ్యమంత్రి గారు కానీ ప్రకటనల మీద ప్రకటనలు చెప్తున్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు నింపినాం, అన్ని లక్షల ఉద్యోగాలు నింపినాం, ప్రైవేట్లో నింపిన ఉద్యోగాలు మావే, పబ్లిక్ సెక్టర్లో నింపిన ఉద్యోగాలు మావే, ఎక్కడ ఎవరికి ఉద్యోగం వచ్చినా మేమే ఇచ్చినటువంటి పరిస్థితికి వచ్చిన తండ్రి కొడుకులు. మరి 7 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు తనయుడు షాడో ముఖ్యమంత్రి చెప్పిన లెక్కనే 1,32,000. ఆయననే చెప్తున్నాడు 1,32,000 అని. ఆ 1,32,000లో టీఎస్పీఎస్ నుంచి చేయించినవి కేవలం 32,000 మాత్రమే. మరి గంటా చక్రపాణి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారు 32,000 ఉద్యోగాలను భర్తీ చేశామని వారు చెప్తున్నారు. ఈయనేమో 1,32,000 భర్తీ చేసిన అని చెప్తున్నాడు. ఇంతకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుపుతున్నది కేటీఆర్ గారా లేదా చక్రపాణి గారా? దాంట్లో ఎంతమందికి ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని చెప్పేటటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చినటువంటి గంటా చక్రపాణి గారు చెప్పింది అబద్ధమా, లేదా ఈరోజు కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట అబద్ధమా? కాగా బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. గడిచిన 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించిందని ఆయన చెప్పారు. ఏ శాఖల పరిధిలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో వారు చాలా క్లియర్ గా ఈ లేఖలో చెప్పడం జరిగింది. దీనికి ఏమైనా తప్పులుంటే ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడితే ఏమైనా అర్థం ఉంటుంది. కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే మొత్తం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కానీ గతంలో వాళ్ళు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలించినటువంటి సందర్భంలో కానీ లక్షల్లో వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఏదో లక్షల్లో ఉద్యోగాలు ఇస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇస్తలేదని చెప్పి భ్రమ కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాజకీయ ప్రయోజనాల కోసమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేలా సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ వ్యతిరేక పక్షాలని ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి బరిలోకి దిగిన కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీలో చేరిన సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలంటే దాని ప్రత్యామ్నాయం ఏదో ఆలోచించుకోవాలని చెప్పి అనుకున్న తర్వాత మరొక పెద్ద మనసుతో ఆలోచించి ఎట్టి పత్రం నా ఆలోచన అదే, మీ ఆలోచన ఏమిటి, అందరం కలిసికట్టుగా ఇద్దాం. మరి జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇంత గతంలో పనిచేసిన పార్టీలో సిద్ధాంతాల ముఖ్యము, మోడీ గారి నాయకత్వం ముఖ్యము. కాబట్టి నేనే విరమించుకుంటా. నాకు కావాల్సినటువంటి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెపాటని చెప్పాలని ఆలోచన కాబట్టి తప్పకుండా నేను మీ సలహా మేరకు, మీ కోరిక మేరకు ఈ నెల 27వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా టాయ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. టాయ్ ఫెయిర్ సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है. ప్రధాని యొక్క ప్రకటన భారతదేశ బొమ్మల పరిశ్రమకు తోడ్పడడానికి భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ద ఇండియా టాయ్ ఫెయిర్ ని నిర్వహిస్తోంది. ఇక్కడ మీరు అనేక రకాల ఫన్ టాయ్స్, సైన్స్ టాయ్స్, మోడర్న్ టాయ్స్, లోకల్ టాయ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ మరియు మోడర్న్ ఎలక్ట్రానిక్ టాయ్స్ ని చూడొచ్చు. టాయ్స్ ని ఎలా తయారు చేయాలో నిపుణుల దగ్గర నేర్చుకోండి. మీ పిల్లల విద్యలో ఇది ముఖ్యమైన భాగం. మీ పిల్లలకు పరిచయం చేయండి. ఆనందకరమైన అభ్యాస భావనలకు వెబినార్లు మరియు సెమినార్లకు హాజరవ్వండి మరియు ప్రతి వయస్సు గల వారికి బొమ్మల అవసరాలు ఉంది అని అర్థం చేసుకోండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఎంఎస్ఎంఈస్, ఎస్ఎంఈఎస్ మరియు స్థానిక పరిశ్రమలకు మెగా ఫెయిర్ ఉన్నాయి. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో భారతదేశంలో 1000కి పైగా కంపెనీలున్నాయి మరియు ఇక్కడ నైపుణ్యం కలిగిన కళాకారులు వారి కళను ప్రదర్శిస్తారు. ప్రపంచానికి వారి ప్రత్యేక ప్రతిభను వారసత్వంగా తీసుకున్నారు. 7 లక్షల కోట్లతో గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో
రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం యొక్క సహకారంతో భారతీయ పారిశ్రామికవేత్తలతో మరియు నైపుణ్యం కలిగిన వారితో $400 మిలియన్ బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ప్రధానమంత్రి యొక్క స్వావలంబన యొక్క కలను ఇప్పుడు మనమందరం కలిసి నెరవేరుస్తాము. మనము మన కొత్త గుర్తింపును ఏర్పరుస్తాము, కొత్త ఎత్తులకు చేరుతాము మరియు గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో ఒక సముచిత స్థానాన్ని సృష్టిస్తాము. ఇండియా టాయ్ ఫెయిర్ లో ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ భాగస్వాములు కండి. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఈ చారిత్రక ద ఇండియా టాయ్ ఫెయిర్ లో మరియు www.theindiatoyfair.in లో రిజిస్టర్ చేసుకోండి. मैं अपने स्टार्टअप मित्रों, हमारे नए उद्यमियों से कहता हूं, आइए मिलकर खिलौने बनाएं. अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है. टीम अप फॉर टॉयज. సింగరేణి బొగ్గు రవాణాకు కోల్ రాక్స్ ను కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బొగ్గు ఇనుముల స్థాయి సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు, ఉక్కు రంగాల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల అవసరాలు తీర్చే సింగరేణి బొగ్గును రవాణా చేసే కోల్ రాక్స్ కొరత తీవ్రంగా ఉందని ఆయన తెలియజేశారు. దేశంలో 3వ విడత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని మార్చి 1 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ విడతలో టీకా వేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ రోజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తారు. కేంద్రం నిర్దేశించిన రుసుమును చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా టీకా వేయించుకోవచ్చు. వ్యాక్సిన్ పంపిణీకి ప్రైవేట్ ఆసుపత్రులలో సరైన ఏర్పాట్లు ఉండేలా చూడాలని రాజేష్ భూషణ్ సూచించారు. వ్యాక్సిన్ వేయించుకునేవారు ముందుగా కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతులో తమ వివరాలు నమోదు చేసి అపాయింట్మెంట్ తీసుకుని తమకు నచ్చిన వ్యాక్సిన్ కేంద్రంలో టీకా వేయించుకోవచ్చునని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు, అనారోగ్య సమస్యలున్న వారు వైద్యం దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో మోగిన ఎన్నికల నగారా. అస్సాంలో 3, పశ్చిమ బెంగాల్లో 8, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఒకే విడతలో ఎన్నికలు. మే 2న ఫలితాలు. నూతన సంస్కరణలకు నాంది పలికిన కేంద్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతి. 80 ఏళ్లు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కావాలన్న ప్రధాని. ఆత్మనిర్భర్ భారత్కు చోదక శక్తులు, రైతులు, ఎంఎస్ఎంఈ, అంకుర పరిశ్రమలేనని వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష. జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతల అప్పగింత. 3వ విడత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం సమీక్ష. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా టీకా వేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు సూచన.